షలోం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనము. మార్క్ చాప్టర్ 9 వర్స్ 50. ఉప్పు నిసారమైన ఎడల దేనివల్ల మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. ఇఫ్ సాల్ట్ లూజెస్ ఇట్స్ సాల్టీనెస్, హౌ కెన్ యు మేక్ ఇట్ సాల్టీ అగైన్? హ్యావ్ సాల్ట్ అమాంగ్ యువర్సెల్వ్స్ అండ్ బీ అట్ పీస్ విత్ ఈచ్ అదర్. అనేక మంది మేధావులు, సంఘ సంస్కర్తలు మొదట పిచ్చివారుగా ముద్రింపబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలంబస్, మార్టిన్ లూథర్ కింగ్, జార్జ్ వాషింగ్టన్ ఎట్సెట్రా. అనేక మంది వారు చేస్తున్న త్యాగపూరిత సేవను మొదట ఎవ్వరూ కొనియాడలేదు. కానీ వారు చేసిన సేవలు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్స్ గుర్తిస్తున్నాయి. మానవాళికి వారి సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే ఇప్పటి అధునాతన కాలంలో అలాంటి పిచ్చివారుగా ముద్రింపబడటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. క్రైస్తవులు కూడా రాను రాను ఆదిమ సంఘపు వారి త్యాగాలతో వచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తూ కూడా వారి యొక్క కంఫర్టబుల్ లైఫ్స్ని విడిచిపెట్టడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. కారణం, మెటీరియలిస్టిక్గా జీవనం సాగిస్తున్నారు అధునాతన ఈ సెక్యులర్ వరల్డ్లో. అయితే ప్రభువునందు సంతోషించదగిన విషయం ఏంటంటే, ఇంకా త్యాగపూరితంగా వారి సమయాన్ని, సామర్థ్యాన్ని, ఘనకీర్తులను దేవుని కొరకు ఖర్చు చేస్తున్న దైవ సేవకులు ఎంతో మంది మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. చాలా మంది వారికి సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలను సైతం లెక్క చేయకుండా దేవుని రాజ్య విస్తరణలో తమ వంతుగా కృషి చేస్తున్నారు. యేసయ్య, శిష్యులు మీకోసం ఎంతో ఉత్సాహంగా జీవించి చూపిన ఆ సారమును, రుచిని మాలో కూడా కలిగించమని యేసు నామములో అర్థించి పొందుకున్నాం మా తండ్రి. ఆమెన్.